జపాన్ దేశంలో ఉన్న యొక్క 2 పట్టణ వాసులు తరువాత వాళ్ళు అక్కడ ఏ స్తూపాన్ని కూడా వాళ్ళు కట్టుకొని దాన్ని జ్ఞాపకం చేసుకోవడం లేదు. వాళ్లకు వాళ్ళే ప్రయాసపడి పాతదాన్ని మర్చిపోయి భవిష్యత్తు వైపు వారు నడిచారు. ఇప్పుడు టెక్నాలజీలో వస్తువులు ఒకప్పుడు నాకు తెలిసి ఒక 20-30 ఏళ్ల క్రితము ఏ వస్తువు వచ్చినా అది ఎక్కడి నుంచి వచ్చేదంటే జపాన్ దేశం నుంచే వచ్చేది. అంత టెక్నాలజీని వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. అయ్యో, ఒక దేశము మా పట్టణాల మీద అణుబాంబు వేసిందే, ఇన్ని లక్షల మంది ప్రజలు చనిపోయారే, ఇంత ఆస్తి నష్టం జరిగిందే అని వాళ్ళు ఏడుస్తూ కూర్చోలా. వాళ్ళు మర్చిపోయారు. సో నూతన జీవితము వైపు వాళ్ళు అడుగు వేయడం ప్రారంభించారు.